గర్భిణీ స్త్రీలు బాలింతలు పోషకాహారంపై దృష్టి సారించాలని సిపిడిఓ ఉమారాణి పేర్కొన్నారు. పోషణ పక్షోత్సవాలను పురస్కరించుకుని గంభీరావుపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ సమీకృత భవనంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ ను సిపిడిఓ సందర్శించారు. స్త్రీలు, బాలింతలు, శిశువులు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం అవసరమని పోషణ పక్షోత్సవాలను నిర్వహించే అంగన్వాడీల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు ఏర్పాటు చేసి పోషకాహారాన్ని స్వయంగా అందజేశారు. శిశువు జన్మించిన రోజు నుండి తల్లి బిడ్డలకు పోషకాహారం అవసరమని, చిరుధాన్యాలను ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రేణుక, ప్రభుత్వ వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమేష్, బ్లాక్స్ కోఆర్డినేటర్లు, ఏఎన్ఎంలు, పలు గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, తల్లులు, గర్భవతులు ఉన్నారు. నమస్కారం అండి. నా పేరు ఉమారాణి. నేను సిడిపిఓ ఐసిడిఎస్ పనిచేస్తున్నాను. ఈరోజు మన గంభీరావుపేట మండలంలోని కేజీ టు పీజీ స్కూల్ ఆవరణలోని గంభీరావుపేట వరకు అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 50 అంగన్వాడీ కేంద్రాల నుండి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పోషణ పక్వాడ కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతాలు చేయడం జరిగినది మరియు పిల్లలకు అన్నప్రాసన కూడా చేయడం జరిగినది. ఈరోజు పిల్లలకి గ్రాడ్యుయేషన్ స్కూల్ పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలు మన అంగన్వాడీ నుంచి వెళ్ళిపోతారు కాబట్టి గ్రాడ్యుయేషన్ డే కూడా నిర్వహించడం జరిగింది. తల్లులకు, పిల్లలకు అందరికీ కూడా పోషకాహారం అవగాహన కల్పించడం జరిగింది. పోషణ పక్వాడలో భాగంగా ముఖ్యంగా